సో ప్రీవియస్ క్లాస్ లో మనం డిప్రిసియేషన్ సెక్షన్ 32 ని కంప్లీట్ చేసుకున్నామమ్మా. సో ఆ సెక్షన్ 32 డిప్రిసియేషన్ లో వేరియస్ ఆస్పెక్ట్స్ గురించి కవర్ చేసాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి ఎంటర్ అవుదాం. ఓకే, రైట్. న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ ఇన్ నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఇన్ సర్టెన్ స్టేట్స్ సెక్షన్ 32 AD. సెక్షన్ 32 AD. సో ఇక్కడ కూడా మనకి నిన్న ఎడిషనల్ డిప్రిసియేషన్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ చూసామమ్మా. ఎడిషనల్ డిప్రిసియేషన్ అని చెప్పేసి మనం నిన్న మాట్లాడుకున్నాం. అడిషనల్ డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవాలని చెప్పేసి అంటే మనకి కొన్ని కండిషన్స్ అనేవి చెప్పారు. ఎడిషనల్ డిప్రిసియేషన్ ఇది ఇట్ ఈస్ ఓవర్ అండ్ అబౌవ్ ది నార్మల్ డిప్రిసియేషన్ అనుకున్నాం. తర్వాత ఎడిషనల్ డిప్రిసియేషన్ రేట్ 20% అనుకున్నాం. ఇన్ సర్టెన్ కేసెస్ లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, వెస్ట్ బెంగాల్ కేసెస్ లో ఆ స్టేట్స్ లో స్పెషల్ కేసెస్ లో 35% వస్తుంది అన్నారు. కొన్ని కండిషన్స్ చెప్పారు. ఆ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే మినిమం 20% వస్తుంది. ఆ స్టేట్స్ లో అయితే కనుక బ్యాక్వర్డ్ ఏరియా, నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో ఆ స్టేట్స్ లో అయితే కనుక 35% వస్తుంది అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, రైట్. ఇది ఎన్నేళ్ళు వస్తుంది? 1 year వస్తుంది. అది ఏ ఇయర్ లో వస్తుంది? ఎక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్. ఎక్విజిషన్ చేసిన ఇయర్ లోనే ఇన్స్టాలేషన్ కూడా చేయాలి. ఎక్విజిషన్ ఒక ఇయర్ లో, ఇన్స్టాలేషన్ ఒక ఇయర్ లో చేస్తారా? వస్తుంది సార్? రాదు. రైట్. నెక్స్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ అనేది ఇక్కడ మెయిన్ ఎస్ఎస్సి యొక్క ఆబ్జెక్ట్ అయి ఉండాలి. లేదా బిజినెస్ ఆఫ్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ అనేది వీళ్ళ బిజినెస్ అయి ఉండాలి. అది న్యూ బిజినెస్ అవ్వచ్చు, ఎగ్జిస్టింగ్ బిజినెస్ అవ్వచ్చు అని చెప్పేసి ఒక లిస్ట్ చెప్పుకున్నాం. ఈ అడిషనల్ డిప్రిసియేషన్ కూడా డిప్రిసియేషన్ కాబట్టి అసెట్ వాల్యూలోంచి తగ్గుతుంది అని చెప్పేసి నేను మాట్లాడుకున్నామండి డీటెయిల్డ్ గాని. ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ ఇంకొక సెక్షన్ 32 AD దేని గురించి మాట్లాడుతున్నాడండి? ఇక్కడ కూడా మాట్లాడేది న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ ఇన్ నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఇన్ సర్టెన్ స్టేట్స్ అని చెప్పేసి చెప్తున్నాడండి. అంటే ఇక్కడ కూడా న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ గురించే మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ, ఓకే, ఇన్ నోటిఫైడ్ ఏరియాస్ ఇన్ స్టేట్స్, నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ అండి. సో ఈ నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో గనక మనం ఒక న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ కనుక ఇన్స్టాల్ చేసినట్లయితే, అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ చేసినట్లయితే చూద్దాం దాని గురించి. అక్కడ మనకి 32 AD అనే సెక్షన్ అనేది ఇస్తున్నాడంట. చూడండి ఎవరికి ఇస్తున్నాడు ఏంటి అనేది. ఫస్ట్, ఎలిజిబుల్ ఎస్ఎస్సి. మా పేజ్ నెంబర్ 177 లో మనం చూస్తున్నామన్నా. సో ఫస్ట్ ఎవరు ఎలిజిబుల్ అని చెప్పేసి అంటే కనుక any SSA setting up any undertaking or enterprise for manufacture or production of any article or thing on or after 1/4/2015. అక్కడ ఎడిషనల్ డిప్రిసియేషన్ అనేది న్యూ యూనిట్స్ కి వస్తుంది, ఎగ్జిస్టింగ్ యూనిట్స్ కి వస్తుంది. కొత్త ప్లాంట్ అండ్ మెషినరీ అనేది పర్చేజ్ చేస్తే చాలు మనకి ఎడిషనల్ డిప్రిసియేషన్ అనేది వస్తుందని చెప్పేసి అనుకున్నామండి. కానీ ఇక్కడ ఈ సెక్షన్ 32 AD ప్రకారం ఇక్కడ సెక్షన్ 30 నుంచి 36 వరకు ఉన్నాయన్నీ కూడా ఏంటి? ఎక్స్పెండిచర్ గురించి, ఎక్స్పెండిచర్ అలవెన్సెస్ అండి. ఏవేవి అలవబుల్ అనేది గురించి మాట్లాడేదండి. సో అందులో 32 AD అనేది మనకి 32, 36 లో కవర్ అయింది కాబట్టి ఇవన్నీ కూడా అడ్మిసిబుల్ ఎక్స్పెన్సెస్. ఓకే, రైట్. న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ కనుక మీరు పర్చేజ్ చేసినట్లయితే, ఓకే, ఇన్ నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ ఇన్ ద సర్టెన్ స్టేట్స్ ఏంటో అవి చూద్దాం. రైట్. ఇవి ఆల్రెడీ మీకు తెలిసినవేనండి. రైట్. సో అలాంటప్పుడు అక్కడ ఎలిజిబుల్ ఎస్ఎస్సీస్ ఎవరు అని చెప్పేసాను అంటే కనుక ఎనీ ఎస్ఎస్సీ సెట్టింగ్ అప్ అండ్ అండర్టేకింగ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2015 అంటున్నాడండి. న్యూ యూనిట్ అయి ఉండాలి, న్యూ యూనిట్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ మెయిన్ ఆబ్జెక్ట్ ఏమి ఉండాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ any article or thing
అమ్మ వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ న్యూ యూనిట్ అయి ఉండాలంట. తర్వాత మ్యానుఫ్యాక్చర్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ అక్కడ అక్కడ యాక్టివిటీ కింద ఉండాలంట. అది కూడా ఎప్పుడు స్టార్ట్ అవ్వాలంట? ద న్యూ యూనిట్ షుడ్ స్టార్ట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2015. 1/4/2015 తర్వాత యూనిట్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసి ఉండాలంట. తర్వాత పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటారంట? పీరియడ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పటి నుంచి 1/4/2015 టు 31st March 2020. సో ఈ ఇన్ బిట్వీన్ మనం ఇన్వెస్ట్ చేసి ఉండాలి అని చెప్పేసి అని అంటున్నారు. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కడ చేయాలంటే ఈ స్టేట్స్ అన్నారు కదండి. ఇక్కడ మనం 35% ఫర్ ది అడిషనల్ డిప్రిసియేషన్ ఎక్కడ అలౌ చేశారని చెప్పేసి అని అనుకుంటే కనుక మనకి కొన్ని స్టేట్స్ చెప్పారండి. లైక్ ఆంధ్రప్రదేశ్, ఏపీ, బీహార్, తెలంగాణ అండ్ వెస్ట్ బెంగాల్. ఈ స్టేట్స్ లో నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో మనం గనక కొత్త యూనిట్ అనేది ఎస్టాబ్లిష్ చేసి అది కూడా ఇప్పుడు 1/4/2015 తర్వాత అండ్ అప్ టు 31st March 2020 ఈ బిట్వీన్ పీరియడ్ లో గనక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి సార్? న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి. ఓకే, మన యాక్టివిటీ ఏమై ఉండాలి సార్? మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ అయి ఉండాలి. So notified backward areas in the states of AP, Bihar, Telangana and West Bengal. Okay, అయినట్లయితే నెక్స్ట్ కండిషన్ అండి. SSC acquires and installs a new asset for the purpose of the said undertaking or enterprise in the backward areas అని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ కూడా సేమ్ కండిషన్, acquired and installed. ఇక్కడ మనం ఎడిషనల్ డిప్రిసియేషన్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏదైతే ఆస్పెక్ట్ ఉందో ఆ ఎడిషనల్ డిప్రిసియేషన్ గురించి మాట్లాడుకున్నదే ఇక్కడ కూడా చెప్తున్నాడు. ఏంటంటే కనుక ఎక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్డ్ జరిగి ఉండాలంట. అప్పుడు ఎంతవరకు ఇస్తాడంటండి? ఇంతకీ ఎగ్జంప్షన్ ఆర్ డిడక్షన్, క్వాంటమ్ ఆఫ్ డిడక్షన్ వచ్చేసరికి 15% ఆఫ్ actual cost. Sir, this is in addition to that 35% sir. నార్మల్ గా ఇక్కడ ఏపీ, బీహార్, తెలంగాణ, వెస్ట్ బెంగాల్ లో నోటిఫైడ్ బ్యాక్వర్డ్ ఏరియాస్ లో కనుక న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ అయ్యి ఉండి మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ యాక్టివిటీ ఉండి మనం కనుక యూనిట్ ఎస్టాబ్లిష్ చేస్తే అక్కడ నార్మల్ డిప్రిసియేషన్ వస్తుంది, ఎడిషనల్ డిప్రిసియేషన్ 35% వస్తుంది. ఆ రెండు కాకుండా 32 AD వస్తుందా సార్ అంటే ఎస్. అంటే ఇక్కడ ఈ కండిషన్స్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ అది న్యూ యూనిట్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2015 కనుక వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినట్లయితే వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటంట? న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ ఏదైతే పర్చేజ్ చేస్తారో ఆ న్యూ ప్లాంట్ అండ్ మెషినరీ అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ చేసేస్తారో ఆ అక్వైర్డ్ అండ్ ఇన్స్టాల్ మీద ఏమేమి వస్తాయండి? ఫస్ట్ నార్మల్ డిప్రిసియేషన్ ఎలాగ వస్తుంది, తర్వాత అడిషనల్ డిప్రిసియేషన్ వస్తుంది. ఈ అడిషనల్ డిప్రిసియేషన్ at the rate of 35% if it is in ఆంధ్రప్రదేశ్ లో బ్యాక్వర్డ్ ఏరియాలో అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్ కి. సో దాంతో పాటుగా సెక్షన్ 32 AD ఈ మూడు కూడా అలౌ చేస్తారు. సార్ నార్మల్ డిప్రిసియేషన్ వస్తే అడిషనల్ డిప్రిసియేషన్ రాదా? ఇట్ ఈస్ ఇన్ అడిషన్ టు ద నార్మల్ డిప్రిసియేషన్ అనుకున్నాం కాబట్టి ఇది వస్తుంది. అలాగే 32 AD కూడా వస్తుంది. సార్ నార్మల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తే అడిషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయలేమని, అడిషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తే 32 AD క్లెయిమ్ చేయలేమని ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా సార్ అంటే ఏమీ లేవుంటండి. ఓకే రైట్. సో సెక్షన్ 32 AD ఏదైతే ఉంటుందో సెక్షన్ 32 AD ఎంత రేట్ అంటే at the rate of 15% రేట్ దగ్గర మనం ఇక్కడ డిడక్షన్ క్లెయిమ్ చేస్తామంట. అమ్మ జాగ్రత్తగా గమనించండి. ఈ ఫస్ట్ రెండింటిని ఏమన్నారంటే డిప్రిసియేషన్ లో కలిపేశారండి, డిప్రిసియేషన్ అన్నారండి. ఈ 32 AD మాత్రం ఏమన్నారంటే డిడక్షన్ అని చెప్పారండి. మరి రెండింటికి తేడా ఉంది. ఏంటి తేడా సార్ అని చెప్పేసానంటే ఇక్కడ నార్మల్ డిప్రిసియేషన్, అడిషనల్ డిప్రిసియేషన్ రెండు ఉంటాయి కదండి. ఈ రెండింటిని ఒక అసెట్ వాల్యూ నుంచి నార్మల్ డిప్రిసియేషన్ మైనస్ అవుతుంది, అడిషనల్ డిప్రిసియేషన్ మైనస్ అవుతుందండి.
కానీ 32AD అనేది ఇక్కడ 15% అడిషనల్ గా ఇచ్చే అమౌంట్ అనేది మనకి ఏమవుతుందంట అసెట్ వాల్యూ నుంచి తగ్గదంట. ఇట్ ఈస్ ఎ డిడక్షన్. ఓకే, అంటే ఇట్ ఈస్ ఎ డిడక్షన్. అసెట్ వాల్యూ నుంచి 32AD క్లెయిమ్ చేసింది తగ్గించొచ్చా? తగ్గించాల్సిన అవసరం లేదు. అంటే ఈ 35% అయితే కనుక తగ్గిపోతుందండి, కానీ 15% అయితే మాత్రం తగ్గదంట. ఓకే, రైట్. ఇట్ ఈస్ డిడక్షన్, నాట్ డిప్రిసియేషన్. ఈ రెండింటిని డిప్రిసియేషన్ లో కలిపేశారు కాబట్టి మీరు ఏం చేశారండి, అడిషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసేది కూడా ఏం చెప్తున్నారండి, అసెట్ వాల్యూలను తగ్గించాలని చెప్పేసి చెప్పారు. నిన్న ప్రాబ్లం కూడా మనం దాని మీద చేసాం. దానికి అపరెంట్ గా ఉండేలాగా, దానికి సరిపోయేలాగా మనం డిప్రిసియేషన్ మీద క్యాలిక్యులేషన్ కూడా మనం చేసాం. కానీ ఇక్కడ 32AD అనేది ఏంటంటే అండి డిడక్షన్. కానీ ఇందులో సెక్షన్ 32AD లో మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్ అనేవి ఎలా ఉన్నాయంటే మనకి మోస్ట్ ఆఫ్ ది కండిషన్స్ 35% అడిషనల్ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసేటప్పుడు ఉండే కండిషన్సే ఇక్కడ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 178 కి రండమ్మా. పేజ్ నెంబర్ 178 లో మీకు అదర్ పాయింట్స్ అని చెప్పేసి చెప్తున్నాడండి. అందులో చూడండి, ది అమౌంట్ ఆఫ్ డిడక్షన్ కంప్యూటెడ్ అండర్ సెక్షన్ 32AD షల్ నాట్ గో టు రెడ్యూస్ ద WDV ఆఫ్ ది అసెట్. అసెట్ వాల్యూని తగ్గిస్తుందా, WDV వాల్యూని తగ్గించదా? మనం ఏం చెప్పుకున్నాం, ఇట్ ఈస్ ఎ డిడక్షన్, నాట్ డిప్రిసియేషన్. సో కాబట్టి ఏమవుతుందంటండి, ఇక్కడ మన అసెట్ వాల్యూ నుంచి తగ్గే అవకాశం లేదు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్, వేర్ ది అసెస్సీ ట్రాన్స్ఫర్ ద న్యూ అసెట్ within 5 years from the date of installation by sale or otherwise on which deduction has been allowed previously under section 32AD, the amount allowed as deduction shall be taxable under the head profits and gains of business or profession in the previous year in which such a sale or transfer takes place. However, such taxability does not arise in case of transfer of new asset is on account of amalgamation or demerger of or business reorganization, provided amalgamated or resulting company on successor does not transfer such a new asset within 5 years from the date of installation. అమ్మా జాగ్రత్తగా చూడండి, ఇక్కడ మనం ఏంటంటే ఏదో 15% ఇచ్చేసాడు కదా క్లెయిమ్ చేసేసామంటే దాని తర్వాత ఏం చేస్తున్నాడో చూడండి. వేర్ ది అసెస్సీ ట్రాన్స్ఫర్ ద న్యూ అసెట్ విత్ ఇన్ 5 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇన్స్టాలేషన్. డేట్ ఆఫ్ ఇన్స్టాలేషన్ దగ్గర నుంచి మనం ఏం చేయకూడదంటే 5 years వరకు అసెట్ ని సేల్ చేయకూడదంట. ఓకే, ఆ డిడక్షన్ క్లెయిమ్ చేసినప్పుడు ది అమౌంట్ అలౌడ్ యాజ్ డిడక్షన్ షల్ బి టాక్సబుల్ అండర్ ది హెడ్ PGBP అని చెప్పేసి అంటున్నాడు. ఏ ప్రీవియస్ ఇయర్ లో అయితే కనుక నువ్వు అక్కడ అసెట్ ని అమ్మేస్తావు 5 years లో అమ్మకూడదు అంటండి. 5 years లో అమ్మితే కనుక మీకు ఆల్రెడీ ఇచ్చిన డిడక్షన్ ని తిరిగి టాక్సబుల్ చేస్తాడంట. ఏ హెడ్ ప్రకారం టాక్సబుల్ చేస్తాడు సార్? PGBP అనే హెడ్ ప్రకారమే టాక్సబుల్ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు అండి. ఓకే, రైట్. ఇది ఇంపార్టెంట్. 5 years కండిషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, రైట్. So this is with respect to section 32AD. Okay. Next, ఇక్కడ అడిషనల్ పాయింట్స్ అని ఉందండి, ఒకసారి చూడండి. ఇన్ కేస్ ఆఫ్ ఎన్ ఎస్ఎస్సి, ఎనీ ఎస్ఎస్సి, it is possible to claim deduction under section 32AD provided specified conditions are satisfied. It may be noted that deduction under section 32AD in respect of new plant and machinery acquired and installed shall be allowed as deduction in addition to the normal depreciation under section 32 and additional depreciation under section 32(1)(2)(a), irrespective of the number of days for which asset is put to use. మా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ చెప్తున్నాడండి. ఒకటి నార్మల్ డిప్రిసియేషన్, అడిషనల్ డిప్రిసియేషన్ కాకుండా ఇది 32AD అనేది ఇస్తాము. అండ్ 32AD అనేది ఇక్కడ అడిషనల్ డిప్రిసియేషన్ లో మనం పాయింట్స్ చూసాం చూడండి. ఇప్పుడు లెస్ దాన్ 180 days కనుక పుట్టు యూజ్ చేస్తే కనుక మనకి 50% ఆఫ్ ది నార్మల్ అడిషనల్ డిప్రిసియేషన్ ఆ ఇయర్ లోని, దాని సబ్సిక్వెంట్ ఇయర్ లో రిమైనింగ్ 50% వస్తుందని చెప్పేసి చెప్పుకున్నాం. ఇక్కడ అలాంటిది ఏమి లేదండి. సో ఎక్విజిషన్ ఇన్స్టాలేషన్ అనేది జరిగిందంటే కనుక చాలు, అక్కడ ఏం సాటిస్ఫై అయినట్టే, కండిషన్ సాటిస్ఫై అయిపోయినట్టే.
మనకి 15% డిడక్షన్ అనేది ఇస్తాడు. ఇక్కడ లెస్ దాన్ 180 డేస్, మోర్ దాన్ 180 డేస్ చూడాల్సిన అవసరం ఉందంటే చూడాల్సిన అవసరం లేదు. సార్ అది డిప్రిసియేషన్ కాబట్టి లెస్ దాన్ 180 డేస్, మోర్ దాన్ 180 డేస్ అండి. కానీ ఇది డిప్రిసియేషన్ కాదండి. అందువల్లే డిడక్షన్ వల్లే ఈ లెస్ దాన్ 180 డేస్, మోర్ దాన్ 180 డేస్ అనేది చూసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 32 AD అండి. దీని తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ చేయండి అమ్మా. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. సో సెక్షన్ 35 అండి. దీని గురించి ఆల్రెడీ ఒకసారి జస్ట్ చిన్న ఇంట్రడక్షన్ చెప్పానండి సెక్షన్ 35 గురించి. ఏంటి అని చెప్పేసానంటే సైంటిఫిక్ రీసెర్చ్. సో సైంటిఫిక్ రీసెర్చ్ కి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని, ఎందుకంటే కనుక అప్పుడు కొత్త ఇన్నోవేషన్ జరిగితేనే అక్కడ కొత్త ప్రొడక్షన్, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్, కొత్త బిజినెస్ లు అనేవి స్టార్ట్ అవుతాయండి. సో ఆ ఇన్నోవేషన్ జరగాలంటే కనుక నథింగ్ బట్ ఏం జరగాలి, సైంటిఫిక్ రీసెర్చ్ అనేది క్యారీ అవుట్ అవ్వాలి. సైంటిఫిక్ రీసెర్చ్ తోనే ఏదైనా అండి. ఇప్పుడు మనకి ఎన్ని కొత్త ప్రొడక్ట్స్ వచ్చాయో అన్ని కొత్త ప్రొడక్ట్స్ దేని వల్ల వచ్చాయంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండి. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా ఆ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది క్యారీ అవుట్ చేయకపోతే కనుక అప్పుడు మనకి ఏం జరగదు, ఈ కొత్త ఇన్నోవేషన్స్, కొత్త ప్రొడక్ట్స్ రావు, కొత్త బిజినెస్లు అనేవి స్టార్ట్ అవ్వంటండి. సో కాబట్టి ఇక్కడ సైంటిఫిక్ రీసెర్చ్ కి వేరే చాలా ఇంపార్టెన్స్ ఉందంట. ఇక్కడ ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎక్స్పెండిచర్ అలవెన్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. మెయిన్ ఏంటంటే సైంటిఫిక్ రీసెర్చ్ గురించి ఇంత ముందు కంటే మనం మాట్లాడుకున్నది ఏంటంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుకున్నప్పుడు యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ లోకి వెళ్ళినప్పుడు ఏదైనా క్యాపిటల్ అసెట్ ని మనం సైంటిఫిక్ రీసెర్చ్ కొని తర్వాత మనం దాన్ని బిజినెస్ లోకి తీసుకొస్తున్నట్లయితే అప్పుడు ఏం చేయాలని చెప్పేసి దాని మీద మనం మాట్లాడుకున్నాం. సో మనం బిజినెస్ అనేది బిజినెస్ లోకి అసెట్ ని సైంటిఫిక్ రీసెర్చ్ అసెట్ ని తీసుకొచ్చేటప్పుడు మనం అసెట్ కాస్ట్ ఎంత తీసుకోవాలని చెప్పినప్పుడు చెప్పానండి. ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా సైంటిఫిక్ రీసెర్చ్ లో ఎలా చేస్తారు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో ఇక్కడ వరకు మనకి అసలు జస్ట్ అంటూ తెలుసు. ఈ సైంటిఫిక్ రీసెర్చ్ గురించి మాట్లాడుకుంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ అలౌడ్ అని చెప్పేసి అన్న విషయం వరకు మనకి డిస్కస్ చేసుకున్నామండి. ఓకే, దీని పక్కన పెట్టండి. నెక్స్ట్ సార్, అసలు సైంటిఫిక్ రీసెర్చ్ అంటే ఎవరు క్యారీ అవుట్ చేస్తారు సార్ అంటే మనమే ఇన్ హౌస్ రీసెర్చ్ క్యారీ అవుట్ చేసుకోవచ్చు అంటే సైంటిస్టులను ఎంప్లాయ్ చేసుకుని, ఎక్విప్మెంట్స్ పర్చేజ్ చేసుకుని, కావాల్సిన మెటీరియల్స్ పర్చేజ్ చేసుకుని మనమే ఓన్ గా మన సైంటిఫిక్ రీసెర్చ్ అనేది క్యారీ అవుట్ చేసుకోవచ్చు. సో ఇన్ హౌస్ రీసెర్చ్ అంటారండి. దాన్ని ఏమంటారు? సో ఇన్ హౌస్ రీసెర్చ్ అంటారు. లేదా ఇన్ హౌస్ రీసెర్చ్ కాకపోతే ఏం చేయొచ్చు సార్ అంటే యూ కెన్ కాంట్రిబ్యూట్. ఇప్పుడు యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో, చాలా యూనివర్సిటీస్ ఇప్పుడు ఐఐటి లో చేసే వాళ్ళందరూ కూడా కొత్త ఆస్పెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ కనిపెడుతుంటారండి. సో వాళ్ళకి ఫండింగ్ అనేది కనుక ఇచ్చినట్లయితే, మనం కనుక ఫండింగ్ ఇచ్చినట్లయితే, ఏదో కాంట్రిబ్యూట్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రిజల్ట్స్ ని మనం తీసుకోవచ్చు. ఓకే, రైట్. సో కాబట్టి ఇక్కడ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఎలా జరగచ్చు సార్ అంటే ఏదో ఇన్ హౌస్ రీసెర్చ్ ద్వారా జరగచ్చు, లేదా వేరే వాళ్ళకి మనం డబ్బులు కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా జరగచ్చు అంటే. ఫస్ట్ మనం విల్ టేక్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ హౌస్ రీసెర్చ్. ఇన్ హౌస్ రీసెర్చ్ అంటే మనంతట మనమే ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది మనమే క్యారీ అవుట్ చేసుకుంటున్నాం అంట. అలా క్యారీ అవుట్ చేసుకునేటప్పుడు డిడక్షన్ ఎలా వస్తుంది అని చెప్పేసి మనం చూద్దాం అండి. ఇదంతా కూడా ఎక్కడ చెప్పారంటే సెక్షన్ 35 లో డిస్కస్ చేశారంట. ఓకే, ఒకసారి సైంటిఫిక్ రీసెర్చ్ అంటే ఏంటి, దానికి ఇచ్చే డైరెక్షన్ ఎలా ఉంటది అనేది ఒకసారి ఇక్కడ మీకు చెప్పాడండి. దాని గురించి ఒకసారి జస్ట్ ఇంట్రడక్షన్ చదువుదాం, తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకే, అకార్డింగ్ టు సెక్షన్ 43 subsection 4, scientific research means definition, any activity
for the extension of knowledge in the fields of natural or applied sciences, including agricultural, animal husbandry, or fisheries. Next, scientific research expenditure would include all expenditure incurred for the prosecution or provision of facilities for the prosecution of a scientific research, but not include any expenditure incurred in acquiring the rights in or arising out of the scientific research. ఓకే, ఈ రైట్స్ ని అక్వైర్ చేయడానికి మనం ఈ సైంటిఫిక్ రీసెర్చ్ కి సంబంధించిన రైట్స్ ని అక్వైర్ చేయడానికి మనం ఏదైతే ఖర్చు పెడతామో ఆ ఖర్చు రాదంటే, ఎందుకంటే అది ఆ ఎక్స్పెండిచర్ ఏమవుతుందంటే మనం దాని ఇప్పుడు పేటెంట్ ట్రేడ్ మార్క్ తీసుకుంటున్నాం కూడా ఇంటాంజిబుల్ అసెట్ రికగ్నైజ్ చేయాలంటే ఆ ఖర్చుని ఏం చేయాలి మనం రీసెట్ ఇక్కడ మనకి ఏవైతే రికగ్నిషన్ తెచ్చుకోవడానికి మన ఎక్వైజేషన్ ఆఫ్ రైట్స్ అండ్ రైట్స్ ని పొందడం కోసం మనం ఏమైనా ఖర్చు పెడితే కనుక దాన్ని ఏం చేయాలి ఇంటాంజిబుల్ అసెట్ గా రికార్డ్ చేస్తామండి. సో ఇక్కడ ఎక్స్పెండిచర్ రాదు అని చెప్పేసి అంటున్నారండి. ఓకే, scientific research relating to a business or a class of business would include any scientific research which may lead to or facilitate an extension of that business or all the business of the class, as the case may be. Any scientific research of a medical nature which has a special relation to a welfare of the workers employed in the business or all the business of that class, as the case may be. Okay, right. ఇక్కడ ఏంటంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ దట్ బిజినెస్ లేదా న్యూ బిజినెస్ లేకపోతే ఆ మెడికల్ వెల్ఫేర్ గురించి మనం సైంటిఫిక్ రీసెర్చ్ అనేది క్యారీ అవుట్ చేయొచ్చంట. ఓకే, సో ఎలాంటి సైంటిఫిక్ రీసెర్చ్ మనం క్యారీ అవుట్ చేస్తే కనుక మనకి వచ్చే డైరెక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని గురించి మనకి ఇంపార్టెంట్. సో ఈ సైంటిఫిక్ రీసెర్చ్ గురించి ఏది పెద్ద ఇంపార్టెంట్ కాదండి, ఇదేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సైంటిఫిక్ రీసెర్చ్ అంటే ఇట్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఓకే, డైరెక్షన్ గురించి మాత్రం గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్, ఎక్స్పెండిచర్ incurred by the assessee for own business అని చెప్పేసి అంటున్నాడండి. ఫర్ ఓన్ బిజినెస్, అక్కడ ఓన్ బిజినెస్ కి వాడు అంతటి వాడుగా వాడు సొంత బిజినెస్ కి ఆ సైంటిఫిక్ రీసెర్చ్ కి ఎక్స్పెండిచర్ అనేది ఇంకర్ అవుతున్నాడంట. సార్ ఎక్స్పెండిచర్ అనేది ఎలా ఇంకర్ అవ్వచ్చు సార్ అని చెప్పేసి అంటే త్రూ ఇన్ హౌస్ రీసెర్చ్ ద్వారా మనం ఇంకర్ అవ్వచ్చు. సో in all cases of in-house research, deduction shall be 100% of the following expenses. 100% allow చేస్తారంట కొన్ని ఎక్స్పెన్సెస్ ని. ఇన్-హౌస్ రీసెర్చ్ లో కొన్ని ఎక్స్పెండిచర్స్ ని ఎన్ని చేస్తారంటే 100% allow చేస్తారంట. ఏముంది సార్ అలా 100% allow చేసేది? ఎనీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అదర్ దాన్ అక్విజిషన్ ఆఫ్ ఎనీ ల్యాండ్. జాగ్రత్తగా చూడండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మొత్తం 100% allow చేస్తారంట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా అలో చేస్తారు, బట్ ఎక్సెప్ట్ ల్యాండ్. మన ల్యాండ్ తప్ప మిగిలినంతా కూడా మనం ఏం చేసేట క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా 100% మనం క్లెయిమ్ చేసుకోవచ్చంట. సార్ 100% క్లెయిమ్ చేయడం అంటే ఏంటి సార్? మొత్తం P&L కి చార్జ్ చేసి పడేస్తారండి, ప్రాఫిట్ కి చార్జ్ చేసి పడేస్తారు. ఓకే, రైట్. సో ఎనీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ that is other than the acquisition of land on scientific research incurred during the year. Okay, ఇక్కడ ఈ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఎంతైతే ఇంకర్ అయ్యారో ఇంకరైనా ఈ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా ఏం చేస్తారంటే 100% అలౌ చేసేస్తారంట. 100% డిడక్షన్ అనేది ఇచ్చేస్తారంట. 100% డిడక్షన్. సార్ ల్యాండ్ కాస్ట్ మీద 100% రాదా సార్? రాదంటండి. ఓకే, ల్యాండ్ కాస్ట్ మనం క్లెయిమ్ చేయలేమంటండి. ఓకే, ల్యాండ్ కాస్ట్ మనం చేయలేమంట. మిగిలిన ఏ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయినా సరే, దాని మీద బిల్డింగ్ కట్టాము, సో అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. అయితే కొన్ని ఎక్విప్మెంట్ కొన్నాము, అది కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచరే. దాని మీద మనం ఏం చేయాలంటే దాన్ని అసెట్ కింద యాడ్ చేయాలి ఉంటుంది. డైరెక్ట్ గా తీసుకెళ్ళి ఏం చేస్తాము, P&L లో చార్జ్ చేస్తా ఉంటాం. ఎందుకంటే సైంటిఫిక్ రీసెర్చ్ ఉపయోగించింది కాబట్టి, అందులో ఇన్-హౌస్ రీసెర్చ్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఇక్కడ 100% రిడక్షన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఏంటంటే కనుక రెవెన్యూ ఎక్స్పెండిచర్ as well as క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో అదర్ దాన్ ల్యాండ్. Okay, next, any expenditure incurred during the 3 years immediately preceding the commencement of the business, being the salary to employees, purchase of the materials used in scientific research, or any capital expenditure to the extent allowed by specified authority shall be allowed as reduction in the year of commencement of business అని చెప్పేసాను అంటున్నారు. సార్ ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది మనకి ఎలా చేస్తామని చెప్పేసి అంటున్నారు. డిడక్షన్ కింద క్లెయిమ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. బాగుంది, ఎప్పటి నుంచి క్లెయిమ్ చేసుకోవాలి?
అని చెప్పేసి అంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఎప్పటి నుంచి క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ మనం డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఉంటుంది కదండి, ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. సో ఈ ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే అండి, ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఈ డిడక్షన్ అనేది క్లెయిమ్ చేసుకుంటామంట. సార్ మరి ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ అనేది జరిగేంత వరకు కూడా మనం ఏదైతే సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ ఎంటర్ అయ్యామో దాన్ని ఏం చేయాలి సార్, దాన్ని అక్యూములేట్ చేసుకుంటూ వచ్చి అక్కడ అక్యూములేట్ చేసుకుంటూ వచ్చి ఇన్ ద ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ లో మనం క్లెయిమ్ చేస్తా ఉంటాం. సార్ ఎన్నాళ్ళు బట్టి మనం అక్యూములేట్ చేసుకోవచ్చు సార్ అని చెప్పేసానంటే, సపోజ్ ఇయర్ ఆఫ్ ఇక్కడ ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడంటే 2019-20 అనుకుంటే కనుక ఇక్కడ చూడండి, ఎనీ ఎక్స్పెండిచర్ incurred during the 3 years immediately preceding the commencement of the business అని చెప్పేసి అంటున్నాడండి. 1920 లో కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ జరిగింది అంటే కనుక దానికి ముందు 3 years తీసుకోమంటున్నాడండి. దానికి ముందు 3 years తీసుకోమంటున్నాడండి. ఆ 3 years అంటే 2018-19, 2017-18, 2016-17. సో ఈ 3 years కి సంబంధించింది ఏదైతే ఉంటుందో ఈ 3 years కి సంబంధించింది మనం ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రమే మనం క్లెయిమ్ చేసుకోవాలి. ఓకే రైట్ సార్. 3 years దాటితే అంటే నేను రీసెర్చ్ స్టార్ట్ చేసి 5 ఏళ్ళ బట్టి నేను ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇంకా అవుతూనే ఉన్నానండి అనుకుంటే కనుక నాకు డైరెక్షన్ ఇస్తారండి ఎవరంటారు. అంటే ఇక్కడ ఎన్నాళ్ళు మాక్సిమం బ్యాక్ వెళ్తారండి, ఎన్నాళ్ళు మాక్సిమం బ్యాక్ వెళ్తారు, 3 years వరకు మాత్రమే బ్యాక్ వెళ్తారు ఉంటుంది. ఆ 3 years లోపు అంటే ఇంచుమించు మీకు ఒక డెడ్ లైన్ పెట్టినట్టేనండి, ఇంచుమించు ఏం చేసినట్టు ఒక డెడ్ లైన్ పెట్టినట్టే. వాట్ ఈస్ డెడ్ లైన్? మీరు కనుక బిజినెస్ ఇక్కడ సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్స్పెండిచర్ అనేది స్టార్ట్ చేస్తే కనుక 3 years లోపు మీరు ఏం చేసుకోవాలి, ఇక్కడ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అనేది చేయాలి. లేకపోతే కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ చేయలేదు అని చెప్పేసి అనుకోండి, సో కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఎప్పుడైతే చేయలేదో మీరు ఓకే అప్పుడు ఆ పాత ఈ ఎక్స్పెండిచర్ అంతా కూడా ఏమైపోతుందంట, ఎక్స్పైర్ అయిపోతుంది. ఎన్నాళ్ళ వరకు తీసుకోమంటున్నాడండి, 3 years వరకు అలౌ చేస్తామంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా మీకు ఏం చేసినట్టు ఇక్కడ కండిషన్ అనేది చెప్పినట్టే. ఓకే నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ కంపెనీస్ ఎంగేజ్ ఇన్ ద స్పెసిఫైడ్ బిజినెస్, నార్మల్ గా సైంటిఫిక్ రీసెర్చ్ కి ఏం చెప్పారండి, 100% ఇస్తానన్నారు. ఎవరెవరికి దేనికి ఇస్తానన్నారండి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ as well as capital expenditure అని చెప్పి చెప్తున్నాం. ఓకే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఇస్తారండి, ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి బ్యాక్వర్డ్ గా 3 years వరకు మనకి ఏం చేస్తామంటే ఎక్స్పెండిచర్ అనేది అలౌ చేస్తాము. ఓకే అందుకనే ఇప్పుడు అంటే ముందు ఇయర్స్ నుంచి స్పెండ్ చేస్తే కనుక ఏమైపోతుందండి, ఎక్స్పైర్ అయిపోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామండి. సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 35. ఓకే నెక్స్ట్ 35 AB. Sorry, AB. 35 AB. So 35 2AB. Section 35 2AB. Sorry. సెక్షన్ 35 2AB గురించి నెక్స్ట్ మనం మాట్లాడుకుంటున్నామండి. నెక్స్ట్ కాన్సెప్ట్ కింద ఇక్కడ ఏంటంటే నార్మల్ గా మీరు ఇక్కడ ఎక్స్పెండిచర్ కంటే ఇంకా అడిషనల్ గా ఇస్తాడంట. మీరు ఇంకా ఎక్స్పెండిచర్ కంటే అడిషనల్ గా కూడా అలౌ చేస్తాడంట. అంటే అడిషనల్ గా ఏంటి సార్ చూడండి, 150% ఆఫ్ ది ఎనీ ఎక్స్పెండిచర్ షల్ బి allowed in case of companies engaged in business of biotechnology or in the any business of manufacture or production of any article or thing other than those specified in the 11th schedule అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్. సో ఈ 35 2AB లో చెప్పేది ఏంటంటే కనుక మీకు నార్మల్ గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ మీరు చూసుకుంటే అక్కడ నార్మల్ గా సైంటిఫిక్ రీసెర్చ్ క్యారీ అవుట్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ సైంటిఫిక్ రీసెర్చ్ కనుక మీరు క్యారీ అవుట్ చేసినట్లయితే ఎంత ఇస్తారంటే ఇక్కడ 100% ఇస్తారంట. అదర్ దాన్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో ల్యాండ్ కాస్ట్ తీసేసి కదా 100% ఇస్తామని చెప్పేసి అంటున్నారండి. కానీ సెక్షన్ 35 2AB అని చెప్పేసి చూస్తే కనుక ఇక్కడ ఎంత ఇస్తారంటండి, 150% ఇస్తారంటండి. ఎంత 150%. ఓకే ఓకే సో ఇక్కడ 150% అనేది ఎక్స్పెండిచర్ మీద ఇస్తానంటున్నాడంట. ఎక్కడ సెక్షన్ 35 2AB అనే సెక్షన్ ప్రకారం.
ఈ సెక్షన్ 35(2)AB లో చెప్పిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే కనుక అప్పుడు మనకి నార్మల్ గా మీరు 100 రూపాయలు ఖర్చు పెడితే 150 రూపాయలు P&L లో వేసుకోవచ్చంట. నార్మల్ గా మీరు అకౌంట్స్ లోని P&L లో మీరు చూసుకుంటే కనుక ఎంతైతే ఎక్స్పెండిచర్ ఇంక్లూడ్ అయ్యారో అంతవరకే వేసుకోవడం తెలుసండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు నార్మల్ P&L అకౌంట్స్ ప్రకారం P&L ప్రిపేర్ చేసినప్పుడు సర్టెన్ 35(2)AB లో ఇంక్లూడ్ ఎక్స్పెండిచర్ అనుకోండి, ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి 100 రూపీస్ రాస్తారండి. ఓకే, అదే ఎందుకంటే 100 రూపీస్ ఇంక్లూడ్ అయ్యారు కాబట్టి 100 రూపీస్ రాస్తారండి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం ఏంటి 150% అలో చేస్తానంటున్నాడు. అంటే అడిషనల్ గా మీరు ఇంకా అవ్వకపోయినా సరే ఏం చేస్తానన్నాడు, ఇక్కడ ఎక్స్పెన్సెస్ లో 150 రూపీస్ వేసుకోవచ్చు అంట. ఇప్పుడు ఈ 35(2)AB లో కండిషన్స్ కనుక ఫుల్ఫిల్ చేస్తే. సో కాబట్టి ఇక్కడ ఏదైతే ప్రాఫిట్ వస్తుందో ఆ ప్రాఫిట్ నుంచి ఇదే అడ్జస్ట్మెంట్ అవుతుందండి. ఇక్కడేమో మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో 150 రూపీస్ ఇస్తానంటున్నారు, ఇక్కడ మనం 100 రూపీస్ క్లెయిమ్ చేసాము అంటే కనుక ఏం చేయొచ్చండి, రిమైనింగ్ 50 రూపీస్ మనం మైనస్ చేయొచ్చండి. ఓకే, ప్రాఫిట్ నుంచి. ఓకే, లెస్ అడ్జస్ట్మెంట్స్ లో మనం అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇలా 35 గురించి మాట్లాడుకుంటున్నాం. నార్మల్ గా P&L లో ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తారండి, కానీ ఇక్కడ ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా క్లెయిమ్ చేస్తాము. ఓకే, సైంటిఫిక్ రీసెర్చ్ సెక్షన్ 35. ఓకే, ఇక్కడ కండిషన్స్ ఏమని చెప్పాడు సెక్షన్ 35(2)AB లో అనేది ఒకసారి చూద్దామమ్మా. చూడండి, 150% of the any expenditure shall be allowed in the case of companies engaged in the business of biotechnology. ఓకే, ఇక్కడ ఏమై ఉండాలంట, కంపెనీ అయి ఉండాలంట. కంపెనీ ఎందులో అయి ఉండాలంటే అండి బయోటెక్నాలజీ. సో బయోటెక్నాలజీలో ఉండాలి. అది ఎన్ని బిజినెస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్, బయోటెక్నాలజీ ఆర్ manufacturing or article production of any article or thing. So manufacture or production of any article or thing other than specified in other than specified in 11th schedule. సో అదర్ దాన్ స్పెసిఫైడ్ ఇన్ 11th షెడ్యూల్ అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. సో అదర్ దాన్ స్పెసిఫైడ్ ఇన్ 11th షెడ్యూల్ అని చెప్పేసి చెప్తున్నాడండి. మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ ఆర్టికల్ ఆర్ థింగ్ అదర్ దాన్ ఐటమ్స్ స్పెసిఫైడ్ ఇన్ 11th షెడ్యూల్. 11th షెడ్యూల్ లో కొన్ని చెప్తాడు, అవి కాకుండా మిగిలిన మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉండాలి. ఓకే, ఆర్ బయోటెక్నాలజీ బిజినెస్ లో ఉండాలి, అది కూడా కంపెనీ అయి ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్, కంపెనీ అయి ఉండాలి. అప్పుడు మనకి సెక్షన్ 35(2)AB అనే సెక్షన్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నారండి 150% అనేది ఎలా చేస్తున్నారంట, ఈ 150% ఎవరెవరికి ఎలా చేస్తున్నారు సార్, ఏ ఎక్స్పెండిచర్ గురించి ఎలా చేస్తున్నారు అని చెప్పేసి ఒకసారి చూద్దాం సార్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ కింద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడానా అనేది ఒకసారి చూద్దాం అండి. ఓకే, రైట్. ఎక్స్పెండిచర్ ఆన్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ నాట్ అలౌడ్ యాజ్ డిడక్షన్. ఓకే, వచ్చేసి ఫస్ట్ ఈ 150% లో మనకి ఏం అలౌ చేయారంట, కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అలౌ చేయారంట. మన సెక్షన్ 35 లో మనం చూసేటప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలౌ చేస్తాం, కానీ అందులో ల్యాండ్ కాస్ట్ ని ఎక్స్క్లూడ్ చేస్తాం, ల్యాండ్ కాస్ట్ ని అలౌ చేయమని చెప్పేసి చెప్తారండి. ఇక్కడ కూడా కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అలౌ చేయని అంటున్నారు. అండ్ బిల్డింగ్ కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అలౌ చేయరంట, బిల్డింగ్ వాల్యూ కూడా అలౌ చేయరంట 150% లో. సార్ ఇక్కడ 100%, ఇక్కడ 150% అప్లికబుల్ కాలేదు సార్. సపోజ్ 100% అప్లికబుల్ అవుతుంది కదా, 100% అప్లికబిలిటీ లో కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అలౌ చేయరండి, మరి బిల్డింగ్ అలౌ చేస్తారు సార్. బిల్డింగ్ 100% అలౌడ్ అండి, 100% అలౌడ్. ఓకే, బిల్డింగ్ కి 100% అనేది డిడక్షన్ అనేది అలౌ చేస్తారు, కానీ ఇక్కడ 150% డిడక్షన్ రాదు సార్. కాస్ట్ ఆఫ్ ల్యాండ్ కి అసలు ఏమీ రాదు, కానీ బిల్డింగ్ మాత్రం ఇక్కడ 150 రాకపోతే కనుక ఎంత వస్తుందంట, 100% అనేది వస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, గుర్తుపెట్టుకోవాలమ్మా, ఇది సెక్షన్ 35(2)AB గురించి ఎక్కడ క్వశ్చన్ లో అడిగితే కనుక 150% అనేది అలౌ చేసేటప్పుడు మీకు క్లియర్ గా కాస్ట్ ఆఫ్ ల్యాండ్ బిల్డింగ్ రెండు కల్పించేస్తాడండి. సో రెండు కాస్ట్ ఆఫ్ ల్యాండ్ బిల్డింగ్ రెండు కూడా డిజలౌడ్ అని చెప్పేసి మనం రెండు పక్కకి తీసేయడానికి లేదు. బిల్డింగ్ ఖర్చు ఏదైతే ఉంటుందో అది ఎంత వస్తుందంట, 100% వస్తుంది. ఓన్లీ ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మాత్రమే రాదు, మిగిలిన అన్ని కూడా మనకి ఏమవుతుందండి, ఎక్కడ మిగిలిన అన్ని ఎక్స్పెండిచర్స్ కూడా ప్లాంట్ అండ్ మిషనరీ ఏది కొన్నాము అన్ని కూడా ఏమవుతుంది 150% ఆఫ్ ది ఎక్విప్మెంట్ అది కొన్నా ఉంటండి ఫర్ ద పర్పస్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనుకుంటే కనుక 150% అనేది వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. In order to avail deduction, every company shall enter into an agreement with the prescribed authority
ఫర్ కోఆపరేషన్ ఇన్ సచ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫెసిలిటీ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, ఎవ్రీ కంపెనీ షాల్ ఎంటర్ ఇంటూ ఎన్ అగ్రిమెంట్ విత్ ప్రిస్క్రైబ్డ్ అథారిటీ. నేను ఇక్కడ ఏంటంటే 35 2AB కింద అప్రూవ్డ్ అథారిటీ ఉంటుందండి. ఆ అప్రూవ్డ్ అథారిటీ దగ్గర రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఓకే, further the company shall fulfill such conditions with regard to maintenance of audits and accounts and furnish the report in such a manner as may be prescribed. కాబట్టి ఇక్కడ ఆడిట్ అనేది మ్యాండేటరీ. అలాగే మనం ఏం చేయాలంటే ఆడిట్ రిపోర్ట్ అనేది అకౌంట్స్ మెయింటైన్ చేసి ఆడిట్ అనేది చేయించాల్సిన రిక్వైర్మెంట్ అనేది ఉందంట. ప్రిస్క్రైబ్డ్ అథారిటీ షల్ సబ్మిట్ ద its report in relation to approval of such facility to the principal chief commissioner of the or principal director general or director general shall within the time as may be prescribed. ఆ ప్రిస్క్రైబ్డ్ అథారిటీ వీళ్ళు యాక్టివిటీ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళే డైరెక్ట్ గా ఏం చేస్తారంటే ఇక్కడ చెప్తారంటండి. సో ఈ కమిషనర్ ప్రిన్సిపల్ కమిషనర్ వాళ్ళకి అప్రూవల్ ఇక్కడ పంపిస్తారంటండి లిస్ట్. సో అక్కడ మనకి అలౌ చేయమని చెప్పేసి చెప్పడం అనమాట. 150% ఆఫ్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది అలౌ చేయడం గురించి మనకి చెప్పడం అండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇదంతా కూడా ఏంటండి, సైంటిఫిక్ రీసెర్చ్ కి ఇన్ హౌస్ అయితే కనుక ఇన్ హౌస్ లో ఎన్ని రకాలు ఉన్నాయండి? 100% ఉంది, 150% ఉంది. 100% అనుకుంటే కనుక అందరికీ వస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలౌ చేస్తారు ఎక్సెప్ట్ ల్యాండ్. ఓకే, సో ఇప్పటి నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ కమిట్మెంట్ ఆఫ్ ది బిజినెస్ మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఓకే, రైట్. అక్కడ ఎంత వరకు ఎక్స్పెండిచర్ అలౌ చేస్తారండి? పాత 3 years వరకు ఎక్స్పెండిచర్ అలౌ చేస్తారండి. అది క్యాపిటల్ అయినా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అయినా పాత 3 years వరకే. అంటే ఇక్కడ ఇయర్ లో కమిట్మెంట్ ఆఫ్ బిజినెస్ వచ్చిందంటే కనుక అక్కడ నుంచి బ్యాక్ 3 years చూసుకుంటారంట. 3 years లోపే మనకి ఎక్స్పెండిచర్ ఇంక్రీ అయ్యేలాగా చూస్తారంటండి. సరే, ఒకవేళ ఎక్స్పెండిచర్ అనేది అంతకు ముందే ఇంక్రీ అయితే కనుక అది ఇంకా పోయినట్టే. అదే ఎక్స్పెండిచర్ కూడా అక్కడ రాదంటండి. అంటే జనరల్ గా సైంటిఫిక్ రీసెర్చ్ కి ఇక్కడ రెస్ట్రిక్షన్స్ అండ్ లిమిటేషన్స్ తీసుకురావడం కోసం ఇక్కడ ఈ ఆస్పెక్ట్ అనేది పెట్టారండి. అంటే ఇప్పుడు ఎన్నాళ్ళైనా సరే రీసెర్చ్ క్యారీ అవుట్ చేస్తూనే ఉన్నాను, నా 6 years అయింది, 7 years అయింది, ఇంకా రీసెర్చ్ రిజల్ట్స్ రాలేదు సార్, ఇంకా కంటిన్యూ చేస్తున్నాను ఉన్నాను అని చెప్పేసి అంటే చేసుకోవచ్చు. బట్ ఇన్కమ్ ట్యాక్స్ లో నువ్వు క్లెయిమ్ చేసుకున్న ఎక్స్పెండిచర్ అనేది కోల్పోతావు. సో జనరల్ గా ఏం చేయాలంటే సైంటిఫిక్ రీసెర్చ్ అనేది రెడ్ లైన్ ఇక్కడ అని చెప్పారు 3 years అండి. 3 years లోపు మనం ఏం చేయాలంటే సో విత్ ఇన్ 3 years మనం బిజినెస్ అనేది కమెంట్స్ చేసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నాడు అండి. నెక్స్ట్ 35 2AB ఏం చెప్తున్నాడు? కంపెనీ అయి ఉండాలి, బయోటెక్నాలజీ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ పర్టికులర్ థింగ్ అదర్ దాన్ 11 షెడ్యూల్ అనుకున్నాం. ఇక్కడ మనకి ఏం చేస్తున్నారంటే కాస్ట్ ఆఫ్ ల్యాండ్, ఇక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ లో కాస్ట్ ఆఫ్ ల్యాండ్ అలో చేయరు, బిల్డింగ్ అనేది కూడా అలో చేయరు అంటే 150%. సార్ 150% బిల్డింగ్ అయితే 150% కి అలో చేయరు కానీ 100% అలో చేస్తారు సార్. ఎస్, 100% ఈస్ అలౌడ్. రిమైనింగ్ అసెట్స్ అన్ని కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ as well as రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంతా ఏంటంటే ఇక్కడ 150% మనకి ఇస్తారంట. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఇన్ హౌస్ రీసెర్చ్. ఇదంతా ఏంటండి ఇన్ హౌస్ రీసెర్చ్ గురించి మాట్లాడుకున్నాం అంటండి. నెక్స్ట్ కాంట్రిబ్యూట్. ఇఫ్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్, మీరు కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే కనుక సో కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటే కనుక మీకు పేజ్ నెంబర్ 181 లో చెప్పినట్టు చూడండి. కాంట్రిబ్యూషన్ మేడ్ టు, ఇక్కడ మనం కాంట్రిబ్యూషన్ చేస్తే కనుక రీసెర్చ్ అసోసియేషన్ కి కాంట్రిబ్యూట్ చేస్తే ఫర్ ది పర్పస్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అనుకుంటే కనుక అక్కడ ఎంత పర్సెంటేజ్ ఇస్తాడంటే డిడక్షన్ 150%. అంటే 100 రూపాయలు ఇస్తే కనుక కాంట్రిబ్యూట్ చేస్తే 150 రూపాయలు అక్కడ మనకి అలౌ చేస్తాడంటండి. కంపెనీ సైంటిఫిక్ రీసెర్చ్ కంపెనీ అనుకోండి, అంటే కంపెనీ ఆబ్జెక్టివ్ అంతా ఎలా ఉండాలి? సైంటిఫిక్ రీసెర్చ్ అయ్యి ఉండాలంటండి. అలాంటి సైంటిఫిక్ రీసెర్చ్ క్యారీ అవుట్ చేస్తున్నట్లయితే కంపెనీ, ఆ కంపెనీకి మీరు కనుక కాంట్రిబ్యూట్ చేసినట్లయితే దీనికోసం అండి సైంటిఫిక్ రీసెర్చ్ అనుకుంటే కనుక ఏం చేస్తున్నారండి ఇక్కడ 100% డిడక్షన్ అనేది ఇస్తున్నారంట. తర్వాత రీసెర్చ్ అసోసియేషన్ సోషల్ సైన్సెస్ ఆర్ స్టాటిస్టికల్ రీసెర్చ్ చేయడం కోసం మనం కనుక ఇక్కడ కాంట్రిబ్యూషన్ చేస్తే కనుక అక్కడ ఎంత ఇస్తానంటున్నాడు అండి 100%. అదే నేషనల్ ల్యాబొరేటరీ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీస్ మనం చెప్పుకున్నాం చూడండి. ఐఐటీస్ వాళ్ళు కూడా మనకి ఏం చేస్తారు అనుకున్నాం, ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తారు, వాళ్ళకి డబ్బులు ఇస్తే కనుక వాళ్ళ రిజల్ట్స్ అనేవి మనం షేర్ చేస్తారని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ అలా కనుక ఇక్కడ నేషనల్ ల్యాబొరేటరీకి, యూనివర్సిటీకి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కి ఈ స్పెసిఫైడ్ పర్సన్స్ కి మనం కనుక చేసినట్లయితే ఇక్కడ ఏంటంటే సైంటిఫిక్ రీసెర్చ్ అంటే ప్రోగ్రామ్ అప్రూవ్డ్ బై ది ప్రిస్క్రైబ్డ్ అథారిటీ అయితే కనుక అది ఎంత పర్సెంటేజ్ అంటే 150% అనేది మనకి అలౌ చేస్తారంట. ఇవన్నీ కూడా మనం కాంట్రిబ్యూట్ చేస్తే మనకి ఇచ్చేవండి. ఇంతకుముందు చెప్పుకున్నవి మన సొంతంగా మనం ఖర్చు పెట్టి మనం
P&L లో క్లెయిమ్ చేసుకునేవి మనం మాట్లాడుకుంటున్నాం అంటారు. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక కంపెనీ గురించి మాట్లాడాడు కదండి, ఎక్కువగా దీని గురించి అడిగే అవకాశం ఉంటుందండి. కంపెనీ అనేది ఏదైతే ఉందో దాని గురించి అడుగుతూ ఉంటారు. ఒక కంపెనీ సైంటిఫిక్ రీసెర్చ్ మెయిన్ ఆబ్జెక్టివ్ కింద ఒక కంపెనీ ఉందంటే అండి, ఆ సైంటిఫిక్ రీసెర్చ్ మెయిన్ ఆబ్జెక్టివ్ కింద ఒక కంపెనీ ఉందంట. ఆ కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీకి సైంటిఫిక్ రీసెర్చ్ అనే ఆబ్జెక్టివ్ తో ఉన్న కంపెనీకి మనం ఏం చేస్తున్నాం, కాంట్రిబ్యూషన్స్ అనేవి చేస్తున్నాం అంట. ఓకే, ఆ కాంట్రిబ్యూషన్స్ కనుక చేసినట్లయితే అక్కడ వాళ్ళకి ఇక్కడ మనకి డైరెక్షన్ కావాలంటే వాళ్ళు కొన్ని కండిషన్స్ చెప్పారని చూడండి. కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ ది సైంటిఫిక్ రీసెర్చ్ రిసీవింగ్ కాంట్రిబ్యూషన్ as referred to in section 35(1)(2)(a) shall fulfill the following conditions. First, should be registered in India. Company India lo registered ayi undalata, has the scientific research and development as its main object. A company యొక్క main object ఏమి ఉండాలి, scientific research అయి ఉండాలి. Is approved by the prescribed authority in the prescribed manner and shall carry out scientific research through own employees and using the own assets. అమ్మ ఇక్కడ మనం కంపెనీ కాంట్రిబ్యూట్ చేస్తే కంపెనీకి ఏమేమి మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి చూసుకోవాలంటండి. సో షాల్ బి రిజిస్టర్డ్ ఇన్ ఇండియా అయి ఉండాలి. సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాజ్ మెయిన్ ఆబ్జెక్ట్ గా ఉండాలి. తర్వాత అప్రూవ్డ్ బై ప్రిస్క్రైబ్డ్ అథారిటీ అయి ఉండాలి. సైంటిఫిక్ రీసెర్చ్ త్రూ ద ఓన్ ఎంప్లాయీస్ ఆర్ ఓన్ అసెట్స్. నెక్స్ట్, మెయింటైన్స్ a separate statement of donations and books of accounts and in respect of some received or research scientific research get same audited and furnished the due date for the filing of the return of income అంటారు. ఆ కంపెనీ ఇక్కడ ఈ కండిషన్స్ అనేవి ఫుల్ఫిల్ చేస్తేనే ఆ కంపెనీకి ఇక్కడ తీసుకున్న కాంట్రిబ్యూషన్ తీసుకున్నది ఎలా చేయడం గురించి మాట్లాడతాడండి. సార్ ఫస్ట్ నేను కాంట్రిబ్యూట్ చేసే టైంకి కంపెనీకి రికగ్నిషన్ ఉందండి, కంపెనీకి రికగ్నిషన్ ఉంది. నేను కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే కనుక సంథింగ్ వాళ్ళకి ఏమైందంటే ఇక్కడ ఈ ఏదైతే రికగ్నిషన్ ఉందో ఆ రికగ్నిషన్ అనేది తీసారంటండి. సో రికగ్నిషన్ అనేది తీసారు. నువ్వు కాంట్రిబ్యూట్ చేసే టైంకి రికగ్నిషన్ ఉందా లేదా? ఎస్. నువ్వు కాంట్రిబ్యూట్ చేసిన తర్వాత రికగ్నిషన్ పోయిందంట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు కాంట్రిబ్యూషన్ చేసిన దానికి డిడక్షన్ ఇస్తారా ఎవరా అని చెప్పేసానంటే ఎస్. ఎందుకంటే నేను ఇచ్చిన టైంకి అక్కడ మనకి ఉందా లేదా కావాలి. నేను మనం ఎప్పుడైతే ఇస్తామో ఇచ్చినప్పటికి రికగ్నిషన్ ఉందా ఆ కంపెనీకి అంటే కనుక ఎస్ రికగ్నిషన్ ఉంది అనుకుంటే కనుక ఓకే, రికగ్నిషన్ లేదు అయిపోయింది అని చెప్పేసి అనుకుంటే కనుక మనం కాంట్రిబ్యూట్ చేసే టైం ఉంటే సరిపోతుందండి, తర్వాత తీసేసినా పర్లేదు. మనం కాంట్రిబ్యూట్ చేసే టైంకి రికగ్నిషన్ అనేది ఉంటే చాలు. మనకి ఏం చేస్తారంటే అండి ఇక్కడ డిడక్షన్ అనేది ఎలా చేస్తామని చెప్పేసి అని చెప్తున్నారంట. ఓకే రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 35 అండి, సైంటిఫిక్ రీసెర్చ్. సో నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి డిడక్షన్ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ స్పెసిఫైడ్ బిజినెస్. దీని గురించి కూడా మనం చూసామండి. సెక్షన్ 35AD బిజినెసెస్ అని చెప్పేసి స్పెసిఫైడ్ బిజినెసెస్ అని చెప్పేసి అని చెప్పుకున్నాం. ఇది ఏంటంటే స్పెసిఫైడ్ బిజినెస్ లో కవర్ అయిన అసెట్స్ ఏమన్నా ఉన్నట్లయితే, అసెట్స్ కి యాక్చువల్ కాస్ట్ ఏమన్నా ఉన్నట్లయితే ఏం తీసుకుంటామంటే కనుక బిల్లు తీసుకుంటామని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే కనుక దీని అంతటిని కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతటిని కూడా ఏం చేస్తారు 100% ఎలా చేసేస్తారని చెప్పేసి చెప్పుకున్నాం అండి. సో దాని గురించి ఇక్కడ మనకు చెప్తున్నారు చూడండి. అకార్డింగ్ టు సెక్షన్ 35AD, deduction shall be allowed at the rate of 100% in respect of the any capital expenditure incurred by an assessee during the previous year for specified business, subject to a fulfillment of the certain conditions. Where the expenditure was incurred prior to commencement of the operation of the specified business and the amount is capitalized in the books of accounts of the assessee on the date of the commencement of the operation, then the deduction shall be allowed in the year of commencement of business అంటాడు. ఏ ఇయర్ లో అయితే కనుక కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ జరుగుతుందో ఆ ఇయర్ లో 100% ఆఫ్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా ఏం చేస్తారండి ఎలా చేస్తారంట. ఓకే రైట్. సార్ ఇక్కడ ఎక్స్పెండిచర్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అలాగే అలో చేస్తారని తెలుసు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయితే కనుక 100% అలో చేయడం అనేది ఇక్కడ స్పెషల్ ఆస్పెక్ట్ అండి. సార్ ఇక్కడ స్పెసిఫైడ్ బిజినెసెస్ అన్నారు కదా సార్, ఏమేమి ఉన్నాయి స్పెసిఫైడ్ బిజినెసెస్ అని చెప్పేసి అంటే ఇక్కడ 1 to 10 ఎవరికైనా డౌట్ ఉందా?
సార్ వాయిస్ లైట్ గా డిస్టర్బెన్స్ వస్తుంది సార్. ఇప్పుడు బాగా వినిపిస్తుందమ్మా? ఎస్ సార్. ఓకే. సెక్షన్ 35 AD బిజినెస్ లో మనకి 100% ఆఫ్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని అలౌ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాము. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎలాగా 100% అలౌ చేస్తారని తెలుసు, కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కూడా 100% అలౌ చేసే సెక్షన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాము. కానీ ఏ బిజినెస్ అలౌ చేస్తారు సార్ అని చెప్పేసి అంటే ఇక్కడ పేజ్ నెంబర్ 184 లో మీకు 1 to 14 హెడ్స్ ఇచ్చాడండి. 14 సబ్ హెడ్స్ లో ఉన్న బిజినెస్ ఏవైతే ఉన్నాయో ఆ బిజినెస్ లో మనం కనుక ఇన్కార్పొరేట్ చేసినట్లయితే వాటి మీద 100% ఆఫ్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అదంతా కూడా మనకి 100% అలౌ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడండి. సో ఒక్కసారి మీరు 1 to 14 ఏవైతే ఉన్నాయో జస్ట్ ఎట్ ఏ గ్లాన్స్ చదువుకోండి. ఇదేమి ఎగ్జామ్ లో డైరెక్ట్ గా క్వశ్చన్ కింద ఇవన్నీ రాయండి అని చెప్పేసి అడగడవు. ఓకే, అంతవరకు మీరు సేఫ్. సో సెక్షన్ 35 AD లో కవర్ అయిన బిజినెస్ అని చెప్పేసి చెప్తే ఒక పాయింట్ చెప్తాడండి. అది ఎందుకంటే చెప్తే కనుక మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కూడా 100% అలౌ చేయాలని మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇంకేమీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు 35 AD అండి. ఓకే రైట్. నెక్స్ట్ మధ్యలో చిన్న చిన్న కాన్సెప్ట్లు కొన్ని వదిలేసానండి, అవి తర్వాత మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ కమ్ టు పేజ్ నెంబర్ 35D, సారీ పేజ్ నెంబర్ 189 లో సెక్షన్ 35D అమోర్టైజేషన్ ఆఫ్ సర్టెన్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్. ఓకే, సెక్షన్ 35D అంట. amortization of certain preliminary expenses. Amortization of certain preliminary expenses. Right. Sir, first of all, దీని గురించి డిస్కస్ చేసుకుందాం. కానీ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసానంటే, సార్ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే మీరు నార్మల్ గా మీకు అకౌంట్స్ లో మనం మాట్లాడుకునేది ఏంటంటే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని ఒకే ఇయర్ లో క్లెయిమ్ చేయకూడదు. దాన్ని ఏం చేయాలి, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం క్లెయిమ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాం. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అండి, దాని గురించి అమోర్టైజేషన్ అని చెప్పేసి అంటున్నాడు. సో ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటో చూద్దాం, ఆ తర్వాత మనం దాన్ని ఎప్పుడు అలో చేయాలి ఏంటి అనేది చూద్దామండి. ఓకే రైట్. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ లోకి ఏం కవర్ అవుతాయి అంటే కనుక, ఇప్పుడు ఒక కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడానికి ముందు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం, కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడానికి ముందు మనం ఏమేమి చూస్తామని చెప్పేసి అంటే కనుక దేర్ ఆర్ ఫీజిబిలిటీ స్టడీస్ చేస్తామండి. ఓకే రైట్. అసలు బిజినెస్ ఆపరేషనల్ గా ఫీజిబుల్ కాదా, ఆపరేషనల్ ఫీజిబిలిటీ. ఓకే, తర్వాత ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ. ఓకే, ఆపరేషనల్ ఫీజిబిలిటీ, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ ఇవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటామండి. ఆపరేషనల్ ఫీజిబిలిటీ స్టడీ అండ్ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ స్టడీ చేస్తా ఉంటాండి. అంటే ఆపరేషన్స్ పరంగా మన వర్కౌట్ అవుతుందా లేదా మన ప్రాజెక్ట్, మన బిజినెస్, ఫైనాన్షియల్ గా అది ప్రాఫిటబుల్ గా ఉంటుందా లేదా, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ. తర్వాత ఇన్కార్పొరేషన్ ఎక్స్పెన్సెస్, తర్వాత MOA అండ్ AOA చార్జెస్, రిజిస్ట్రేషన్. సో ఇలా వేరియస్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఎక్స్పెండిచర్స్ అన్నిటినీ కూడా మనం ఏమంటామంటండి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి చెప్తారండి. ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ని మనం ఏం చేయాలంట, అమోర్టైజ్ చేయాలంట. యూ షుడ్ అమోర్టైజ్, అంతేగాని ఒకే ఇయర్ లో క్లెయిమ్ చేసుకోకూడదు, అమోర్టైజ్ చేయాలి. సార్ అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ ఎక్స్పెండిచర్స్ చూస్తే కనుక బిఫోర్ ఇన్కార్పొరేషన్ అండి. ఇవన్నీ ఎక్స్పెండిచర్స్ మనం చూస్తే కనుక
బిఫోర్ ఇన్కార్పొరేషన్. బిఫోర్ ఇన్కార్పొరేషన్. ఓకే సార్, ఇన్కార్పొరేషన్ అయిపోతే కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ చేసినట్టేనా? కాదండి. ఇన్కార్పొరేషన్ వేరు, కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ వేరు. ఓకే, సో కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ మనం ఈ ఇన్కార్పొరేషన్ అనేది 2019 లో చేశానండి. కానీ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ అనేది 2021 లో జరిగింది అనుకోండి. ఈ 2019 లో ఇన్కార్పొరేట్ అయ్యేంత వరకు ఉన్న ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో ఆ ఎక్స్పెండిచర్ ఏమంటామండి? ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి చెప్పాలండి. ఓకే రైట్. కానీ ఈ ఇన్ బిట్వీన్ ఈ ఇన్కార్పొరేషన్ జరిగిన తర్వాత బిజినెస్ కమెన్స్మెంట్ జరగడానికి మధ్యలో కొంతమంది స్టాఫ్ కి సాలరీస్ పే చేస్తాను, ఎంప్లాయ్ చేసుకుని సాలరీస్ పే చేస్తాను, సర్టన్ అదర్ ఎక్స్పెన్సెస్ పే చేస్తానండి. వీటిని ఇక్కడ ఏమనకూడదంటే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అనకూడదండి. ఓకే, దీన్ని ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ అనాలండి. ఏమనాలి? ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్. ఈ ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ ని మనం ఎప్పుడు క్లెయిమ్ చేస్తాం? ఆఫ్టర్ ఇన్కార్పొరేషన్ బట్ బిఫోర్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్. ఈ రెండింటి మధ్యలో కనుక మనకి ఎక్స్పెండిచర్ అయినా జరిగింది అని చెప్పేసి అనుకుంటే కనుక దాన్ని ఏమంటారండి? ప్రీ ఇన్కార్పొరేటివ్ ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్. ఈ ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెన్సెస్ ని ఇన్ ద ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ లో మనం 100% క్లెయిమ్ చేసేసుకోవచ్చు అంటారు. కానీ ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ని మాత్రం మనం ఏం చేయలేమంటండి? వీ కెనాట్ క్లెయిమ్ ఇమ్మీడియట్లీ. మనం ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ చేసిన ఇయర్ లోనే వెంటనే ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంతా క్లెయిమ్ చేసుకోవచ్చు, ఒకేసారి క్లెయిమ్ చేసుకోలేమంట. ఏం చేయాలంట? అమార్టైజ్ చేయాలంట. అమ్మా జాగ్రత్తగా గమనించండి. ఇన్కార్పొరేషన్ కి ముందైన ఎక్స్పెండిచర్ ని ప్రిలిమినరీ అంటారు. ఇన్కార్పొరేషన్ అయిపోయిన తర్వాత కమెన్స్మెంట్ జరగడానికి ముందు, కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ జరగడానికి ముందు ఉన్న ఎక్స్పెండిచర్ ని ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెండిచర్ అంటారు. ఈ ప్రీ ఆపరేటివ్ ఎక్స్పెండిచర్ ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఎప్పుడైతే జరుగుతుందో ఆ ఇయర్ లో మనకి 100% క్లెయిమ్ చేసేసుకోవచ్చు. కానీ ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ మాత్రం మనం ఏం చేయాలంటే ఒకేసారి క్లెయిమ్ చేయాలంట. దాన్ని ఏం చేయాలి? అమార్టైజ్ చేయాలని చెప్పేసి చెప్తున్నారండి. దాని గురించి సంబంధించిన ప్రొవిజన్స్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము. ఓకే రైట్. సో ఈ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ఎవరెవరికి అలౌ చేస్తారు, ఎంతెంత అలౌ చేస్తారు అనేది కూడా మనకి వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్. కానీ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? బిఫోర్ ఇన్కార్పొరేషన్ జరిగిన ఎక్స్పెండిచర్ ని మనం ఏం చేస్తారు? ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి అంటా ఉంటాం. రైట్. ఇక్కడ అమార్టైజేషన్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఎవరెవరు ఎలా చేయాలని చెప్పేసి చూస్తాడు. ఏ ఎక్స్పెండిచర్ ని ఇక్కడ అలౌ చేస్తారు చెప్తారు చూడండి. ఎలిజిబిలిటీ. ఇండియన్ కంపెనీస్ అండ్ రెసిడెంట్ నాన్ కార్పొరేట్ అసెట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ డిడక్షన్. మా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ ని ఎలా చేసుకోగలిగింది ఎవరంట? ఇండియన్ కంపెనీస్ కానీ రెసిడెంట్ నాన్ కార్పొరేట్ అసెట్స్. అంటే నాన్ రెసిడెంట్ కి రాదా సార్? రాదంటండి. ఓకే నెక్స్ట్. ప్రిలిమినరీ ఎక్స్పెండిచర్ incurred for the following purposes can qualify amortization: before commencement of new business, after commencement of new business, in connection with extension of the new undertaking or setting up of a new unit. కనుక మనం ఎక్స్పెండిచర్ ఇంకర్ అయినట్లయితే దాన్ని తీసుకుంటామంటాడు. ఇక్కడ ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే ఏమో చెప్తున్నాను చూడండి. లీగల్ చార్జెస్ ఫర్ డ్రాఫ్టింగ్ అగ్రిమెంట్ ఫర్ ది సెట్టింగ్ అప్ ఆఫ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్, కాస్ట్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఫీజిబిలిటీ రిపోర్ట్స్, ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ఎక్స్పెండిచర్ incurred for the conducting any survey including market survey and engineering services relating to business undertaking if it is carried out by SSC himself or concern approved by the board. ఇవన్నీ కూడా లీగల్ చార్జెస్, ఇన్కార్పొరేషన్ చార్జెస్ గురించి, ఎంఓఏ, ఏఓఏ చార్జెస్, కాస్ట్ ఆఫ్ ప్రింటింగ్, ఎంఓఏ, ఏఓఏ, ఇక్కడ లీగల్ చార్జెస్ ఫర్ డ్రాఫ్టింగ్, ఎంఓఏ, ఏఓఏ, ఇవన్నీ కూడా ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ లోకి వస్తాయి అని చెప్పేసి అంటున్నారండి. ఓకే. రిజిస్ట్రేషన్ ఫీ paid for incorporation under the Companies Act, expenses incurred in connection with the public issue shares, debentures, being underwriting commission, ఇవన్నీ కూడా మనకి ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ లోకి వస్తాయి అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే నెక్స్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ద సీలింగ్ ప్రిస్క్రైబ్డ్ అండి. ఓకే, ఈ సీలింగ్ అనేది ఎంత ఇచ్చాడు అని చెప్పేసి చూడండి. నాన్ కంపెనీ అసెట్స్ అయితే కనుక 5% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్. కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ఇక్కడ కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. అంటే ఫిక్స్డ్ అసెట్స్ లో మీరు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఆ ఇన్వెస్ట్ చేసిన ఫిక్స్డ్ అసెట్స్ లో టోటల్ గా 5% వాల్యూ తీసుకోండి. సార్ నేను ఫిక్స్డ్ అసెట్స్ లో ఒక 100 crores ఇన్వెస్ట్ చేశాను అంటే సీలింగ్ లిమిట్ ఎంత? 5% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే 5 crores. 100 crores ఇన్వెస్ట్ చేశానంటే 5 crores అంటే సార్ నాకు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 6 crores అయినాయి సార్. నేను నాన్ కార్పొరేట్ ఎస్సీని, నాన్ కంపెనీ ఎస్ఎస్సీని, నాకు 6 crores ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అయినట్టండి. అయినా సరే నీకు ఎంత అలౌ చేస్తారంట? కేవలం 5% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ మాత్రమే అలౌ చేస్తారని చెప్పేసి అంటున్నాడండి. కంపెనీ ఎస్ఎస్సీ అనుకుంటే కనుక అప్పుడు మీకు ఏం చేస్తారంట? 5% ఆఫ్ ది కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్, 5% ఆఫ్ ది క్యాపిటల్ ఎంప్లాయిడ్. కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ 5% కానీ
క్యాపిటల్ ఎంప్లాయిడ్ లో 5% గా విచ్ ఎవర్ ఇస్ హయ్యర్, రెండింటిలో ఏది ఎక్కువైతే అది తీసుకోమంటున్నాడండి. ఇక్కడ కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ఏంటి సార్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఏంటి సార్, కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే ఫిక్స్డ్ అసెట్స్ అండి, కాస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండి. ఓకే, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే నార్మల్ గా ఇన్వెస్ట్మెంట్ మేడ్. ఓకే, రెండిట్లో ఏదైతే ఈ 5% క్యాలిక్యులేట్ చేయాలి, రెండిట్లో ఏది ఎక్కువైతే అది తీసుకుని మనం ఇక్కడ ఏం చేయాలంటే సీలింగ్ లిమిట్ అనేది ప్రిస్క్రైబ్ చేసుకుంటున్నాము అని చెప్పేసి చెప్పారండి. ఓకే రైట్. క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే మీనింగ్ చెప్తున్నాను చూడండి. క్యాపిటల్ ఎంప్లాయిడ్ మీన్స్ aggregate of the issued share capital, debentures and long term borrowings. Okay, as on the last day of the relevant previous year. మన జాతర చూడండి, క్యాపిటల్ ఎంప్లాయిడ్ అంటే ఓన్లీ క్యాపిటల్ షేర్ క్యాపిటల్ గురించి మాట్లాడట్లేదు. డిబెంచర్స్, లాంగ్ టర్మ్ బారోయింగ్స్ మొత్తం అసలు మన కంపెనీలో ఎంతైతే క్యాపిటల్ ఎంప్లాయ్ చేసామో అది ఏ సోర్సెస్ ద్వారా ఎంప్లాయ్ చేసామో, డెట్ సోర్సెస్ ద్వారా, ఓన్ సోర్సెస్ ద్వారా పక్కన పెట్టేసి టోటల్ గా ఎంత క్యాపిటల్ ఎంప్లాయ్ చేసామో. తర్వాత కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటే మీన్స్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్స్ బీయింగ్ ల్యాండ్, బిల్డింగ్, లీజ్ హోల్డ్స్, ప్లాంట్, మెషినరీ, ఫర్నిచర్, ఫిట్టింగ్స్, రైల్వే సైడింగ్ ఎక్సెట్రా. అంటే అసెట్స్ ఏదైతే టోటల్ అసెట్స్ పర్చేజ్ చేస్తామో ఆ అసెట్స్ పర్చేజ్ చేసిందేమో కాస్ట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అంటున్నారు. షేర్ క్యాపిటల్ కానీ లేకపోతే డిబెంచర్స్ కానీ లాంగ్ టర్మ్ బారోయింగ్స్ కానీ మనం టోటల్ ఇన్వెస్ట్ చేసింది క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనే దాంట్లో అంత ఇన్వెస్ట్ చేస్తాం చూస్తున్నారు. దాంట్లో 5%, దీంట్లో 5% రెండు క్యాలిక్యులేట్ చేయమంటున్నారు. రెండింటిలో ఏది ఎక్కువైతే అది సీలింగ్ లిమిట్ కింద వస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఖర్చు పెట్టారనుకోండి మీకు అంతవరకు మాత్రమే మీకు అలౌ చేస్తారు. అది కూడా ఒకేసారి క్లెయిమ్ చేసుకుని ఇస్తారా చూడండి. డిడక్షన్, the qualifying amount shall be allowed as a deduction over a period of 5 years in equal installments. టోటల్ గా నాకు 5 crores వచ్చింది అనుకోండి, 5 crores ని ఏం చేయాలి, డివైడెడ్ బై 5 చేసి ఎవ్రీ ఇయర్ 1 crore చొప్పున నేను క్లెయిమ్ చేసుకుంటానంటే అండి. బిగినింగ్ ఫ్రమ్ ది ఇయర్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్ ఆపరేషన్ ఆర్ ది ఇయర్ ఇన్ విచ్ ఎక్స్టెన్షన్ కంప్లీటెడ్ యాజ్ ద కేస్ మేబీ అని చెప్పేసి అంటాడు. ఎప్పుడైతే కమెన్స్మెంట్ ఆఫ్ బిజినెస్ జరుగుతుందో అక్కడ నుంచి 5 years మనం ఏం చేసుకుంటామంటే ఇక్కడ ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years మనం క్లెయిమ్ చేసుకోవాలంటే దానికోసం ఇక్కడ మనం హెడ్డింగ్ లోనే నేర్చుకున్నాం. అమోర్టైజేషన్ ఇమిడియట్ గా క్లెయిమ్ చేయడం కాకుండా ఓవర్ పీరియడ్ ఆఫ్ 5 years క్లెయిమ్ చేయడం గురించి మనం మాట్లాడుకుంటాం అంటే. ఓకే రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఏంటంటే amortization of the preliminary expenses, section 35D. Right.